కుర్మాపూర్ అనే ఊరిలో రాజు అనే ఒక అతను ఉండేవాడు. అతని దగ్గర చాలా ఆవులు ఉన్నాయి. అందులో ఒక మంచి మనసున్న ఆవు ఒకటి ఉండేది. దాని పేరు కళ. కళ ఉదయం మరియు సాయంత్రం కలిపి 30 లీటర్ పాలు ఇచ్చేది. రాజు ఆ పాలను ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి అమ్మేవాడు. అలా రాజు జీవనం కొనసాగేది. కొన్ని రోజులకి కళ ఒక దూడ పిల్లకి జన్మనిచ్చింది. అప్పుడు రాజు కళతో ఇలా అన్నాడు, ఎంత ముద్దుగా ఉందో ఈ దూడ. కళ, తర్వాత పాలన్నీ ఈ దూడకి ఇవ్వద్దు, నా కోసం కూడా ఉంచు. తప్పకుండా అయ్యగారు, నేను ఒప్పుకుంటాను. అది నా బిడ్డని. కానీ నేను బ్రతికే దారి కనుక తప్పకుండా ఉంచుతాను. ఒకరోజు రాజు పాలు తీసి ఒక దగ్గర పెడతాడు. ఇంకా తరువాత వచ్చి అమ్మడానికి వెళ్ళాలి అని అనుకొని మార్కెట్కి వెళ్ళి వస్తాడు. మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఒక కుండలో పాలు తక్కువగా ఉన్నాయి. అతను ఆశ్చర్యపోయాడు. ఇక అటు ఇటు చూశాడు. అక్కడ మాత్రం కళ ఇంకా తన బిడ్డ తప్ప ఎవరూ లేరు. ఎప్పుడూ కూడా రాజు పాలు తీసి పెట్టేవాడు. సగం పాలు మాయమైపోయాయి. అప్పుడే రాజు ఇలా ఆలోచించాడు, కళ, ఈ దూడకి జన్మనిచ్చిన తర్వాత పాలు అన్నీ తగ్గిపోయాయి. కొంప తీసి పాలు దూడ తాగడం లేదు కదా. ఈ దూడ వలన నాకు పాలు అమ్మడానికి ఏమీ మిగలడం లేదు. అలా రాజు ఆలోచించి ఆ దూడను కళకు దూరంగా పాలకి దూరంగా కట్టేసి ఉంచాడు. దాని వలన కళ చాలా బాధగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత కళ రాజుతో ఇలా అంటుంది, అయ్యగారు, మీరు నా బిడ్డను నా నుండి దూరంగా పెట్టారు. అలా ఎందుకు పెట్టారో తెలుసుకోగలనా? అయ్యో కళ, నీ దూడ పాలన్నీ తాగేస్తుంది. నాకు అమ్మడానికి ఏమీ మిగలడం లేదు. నా సంపాదన కూడా చాలానే తగ్గిపోయింది. కానీ అయ్యగారు, నా దూడైతే ఎక్కువ పాలు తాగడం లేదు. మీరు చూడాలి అంటే చూడండి. కళ బాధాకరమైన మాటలు విని రాజుకి ఒక ఆలోచన వస్తుంది. కళ తన బిడ్డ తాగడం లేదు అని అంటుంది. మరి ఈ పాలు ఏమైపోతున్నాయబ్బా? ఏది ఏమైనా సరే ఈరోజు ఏం జరుగుతుందో ఇంటి దగ్గర ఉండి చూడాలి. రాజు మార్కెట్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండిపోతాడు. ఇంతలో ఒక డైనోసార్ వచ్చి పాలు అన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంది. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మో, నా పాలన్నీ కూడా డైనోసార్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతుందన్నమాట. ఈ విషయం నాకు తెలియక కళను, కళాబిట్టను ఇన్ని రోజులు దూరం పెట్టాను. సరే, ఈ డైనోసార్ ఆ పాలను ఏం చేస్తుందో చూస్తాను. మరుసటి రోజు ఉదయం రాజు కళను, బిడ్డను ఒక దగ్గర కట్టేస్తాడు. అప్పటి నుండి కళ మరియు దూడ సంతోషంగా ఉండేవి. తరువాత డైనోసార్ ఆ పాలను ఏమి చేస్తుందో అని దాని వెనుక వెళ్ళడం మొదలు పెడతాడు. తరువాత తాను ఆ పాలను ఏం చేస్తుందో చూసి ఆశ్చర్యపోతాడు. ఆ డైనోసార్ ఆ పాలను తన పిల్లకి ఇస్తుంది. అది చూసి రాజు, అయ్యో, ఎంత మంచి మనసున్న ఈ డైనోసార్ తల్లిలేని పిల్లకి ఇస్తుంది అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నుంచి సగం పాలను డైనోసార్ పిల్ల కోసం తీసి మిగతావి అమ్ముకునేవాడు. వచ్చిన డబ్బుతోనే సంతోషంగా ఉండేవాడు.